ఒరే లేవరా, లేలే, అత్తయ్య వాళ్ళు వచ్చేస్తారా? లేరా, త్వరగా లేవమంటుంటే. వెళ్ళి తీసురా, వెళ్ళి వెళ్ళరా. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలా. పొలమారే పొలమంతా ఎన్నాళ్ళో నువ్వు తలచి, కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి, మొదట అందని దేవుడి గంట, మొదటి బహుమతి పొందిన పాట, తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా? ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల. కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే, సవ్వడితో సంగీతం పలికించే సెలయేళే, పూల చెట్టుకి ఉందో భాష, అలల మిట్టుకి ఉందో భాష, అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష. పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు, ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు, కాదనే వారే లేరెవరు. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో
మధురమైనది. అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏది కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది. అది నా ఊహకందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమా. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే. తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది. అది నా ఊహకందని క్షేమ శిఖరము. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా.
నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మునిచే నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మునిచే స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును స్తుతిగానమే పాడనా శ్రేష్టమైనవి నీవెచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి శ్రేష్టమైనవి నీవెచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును స్తుతిగానమే పాడనా నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివే నా గురి నీవైతివే నీ సింహ
సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివే నా గురి నీవైతివే స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా నాదారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును నాదారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును స్తుతిగానమే పాడనా चांदनी नुवेना चांदनी चांदनी नुवेना चांदनी మనసు మేలుకొని మనవి చేసుకొని చెలికి కానుక కాని చినుకంటి బ్రక్కే నాది ముత్యంలా మారింది నీ చేతి చలవా చేతనే మౌనంలో కావ్య నిన్ను మధురంగా విన్నాలే నీలోని ప్రేమ వల్లనే నీ చెలిమే వర్ణిస్తే ఏ కావ్యం సరిపోదు ప్రణయంతో పోలిస్తే సరితూగే సరిలేదు పురి వెప్పు ప్రియ భావమా శిల్పంలా మలిచావమ్మ ప్రేమి ప్రాణం చేసి నేనెంటో నాకే చెప్పగా సరికొత్త కోణంలో జగమెంతో బాగుంది చాందిని నువ్వేనా చాందిని
మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం
జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. వధూవరులను ఏకము చేసి వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు. నూతన దంపతులుగా మలచినావు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మనం వచ్చేసి ఉన్నాం. పెండ్లి కుమారుడు స్టేజ్ మీదకి వచ్చారు. మరి దయచేసి మన మధ్యలో దైవస్తుగా ఉండడం మనకు ఎంతో దీవెనకరము. ప్రార్థన చేసుకుని వివాహ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరలోకమందు మా గొప్ప తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకునైనా మీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో మీకు మేము కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. నాయన ఈ సాయంకాలం సమయంలో ప్రార్థించే సమయాన్ని ఇచ్చున్నారు నాయన. వివాహం నిమిషం ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఆదిత్యాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ వివాహ వేదికలో ఉన్నటువంటి మరి దైవజనులందరికీ, ప్రాముఖ్యంగా స్థానిక సేవకులు, పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. ప్రేమ సుమాలు వీరికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే పెళ్లి కుమారుడైనటువంటి మరి వేణు, అలాగే రత్నకుమారి, వారికి నా శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. వచ్చినటువంటి పెద్దలు, విశ్వాసులందరికీ, బంధువులు, రక్తం అందరికీ వందనాలు. వారిరువురిని దేవుడు జగత్పునాది వేయబడక మునిపే దేవుడు చూశాడు. మన పరలోకపు తండ్రి భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, పరలోకం ఉన్న ప్రతి కుటుంబమునకు తండ్రి ఆయన. ఆయన ద్వారా అలాగున ఇదిగో వీరిద్దరిని మరి ఏర్పాటు చేసి ఈ వివాహం ద్వారా ఒక కుటుంబముగా చేసి ఈ కుటుంబము ద్వారా దేవుని యొక్క మహిమార్థమై మరి ఈ భూమి మీద ఆస్వాదించబడాలి. అలాగే దేవుని పిల్లలారా, దేవుని యొక్క బిడలారా, ఈ కుటుంబము ద్వారా దేవుడు గణపరచబడాలి, ఆయన ఆరాధించబడాలి, ఉండాలి. ఫ్రెండ్షిప్ ఒకటి, నెంబర్ 1 ఫ్రెండ్షిప్. మీరు వివాహం అయిన తర్వాత ఒక మంచి స్నేహితుల్లాగా కలిసి మెలిసి చక్కని స్నేహితుల్లాగా, ప్రాణ స్నేహితుల్లాగా మీరు ఉండాలి. ఆ రీతిగా ఉంటే మీలో ఏ విధమైనటువంటి సమస్య, ఏ విధమైనటువంటి మరి వ్యతిరేకత కానీ, ఏ విధమైనటువంటి ఇరువురికి నష్టం కలిగేటువంటి విషయాలు ఏమి ఉండవు. మంచి ఫెలోషిప్గా, మంచి ఫ్రెండ్షిప్గా ఉండాలి. రెండవది పార్ట్నర్షిప్గా ఉండాలి. పార్ట్నర్షిప్ అంటే ఏంటి? కలిసి, అది కూడా ఒకరి ఆనందం ఒకరు సంతోషం ఒకరు. బైబిల్లో కూడా అదే చెబుతా ఉంది. మరి పురుషుడు ఎలా ఉండాలో ఇప్పుడు ముందుగానే పరలోకంలో నిర్ణయించని చెప్పారు. వివాహం యొక్క వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది. తండ్రి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి దీవించారు. యేసు ప్రభు వివాహానికి హాజరయ్యారు. అంటే వివాహం అన్ని విషయాల్లో
ఎన్ని విషయాలండి? అన్ని విషయాల్లో కూడా ఘనమైనదిగా ఇచ్చాడు. ఈ పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి వివాహానికి హాజరైన వారు కూడా ధన్యులు. మరి త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. స్థానిక సువార్థికులైనటువంటి వెంకటేశ్వరరావు గారు త్వరగా వివాహాన్ని జరిపించవలసిందిగా వారు కోరుతున్నారు. మంచిది, దేవుని వాక్యం చదువుకుందాం. మరి దైవజనులు 2వ అధ్యాయం 18వ వచనం నుంచి వాక్య భాగాన్ని చదువుతున్నాను, గమనించుదాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడదు గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. దేవుడి లేఖన భాగం మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. క్రీస్తు సంఘమునకు శిరసైనలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను దాన్ని నిలువబెట్టుకునవలని మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలెను తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడు లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాం గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘముల గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగిన ఉండినట్లు చూసుకునవలెను. దేవుడి 2వ వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. మరి వివాహమునకు మీరు కూడా మీ సహకారం అందించాలి. వివాహ ప్రకటన. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామ కాపురస్తులు విసంపల్లి అప్పయ్య పుల్లమ్మ గారి దంపతుల ఏకైక కుమారుడు వేణు యొక్కయు, అలాగే విజయవాడ ములుగుమాటి చెన్నారావు గారు, సునీత దంపతుల జ్యేష్ఠ కుమార్తె రత్నకుమారి యొక్కయు వివాహ ప్రకటన చదువుచున్నాం. వీరిద్దరూ దేవుని సన్నిధిలో దైవజనుల మధ్యన దేవుని నామములో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. ఈ వివాహం ఇలా జరుగుట మంచిది కాదు. ఒక విషయం మాకు తెలిసింది అని మీరు ఏదైనా న్యాయమైన ఆటంకం ఏదైనా మీకు తెలిసి ఉంటే ఇప్పుడే చెప్పాలి. అబ్బాయి విషయం కానీ అమ్మాయి విషయం కానీ ఏదన్నా లేదండి. వారిద్దరూ దేవుని పరిశుద్ధ స్థితిలో దైవజనుల మధ్యన సంఘము మా అందరి మధ్యలో వారి వివాహము చేసుకొనవచ్చును అని మీరు అనుకుంటే అది నిజమే అయితే మీ కుడి చేతులు పైకెత్తి అయ్యా వాళ్ళిద్దరూ మంచిగా వివాహం చేసుకోవచ్చు, వారిద్దరు గురించి మాకేం తెలియదు, వాళ్ళు మంచి వాళ్ళండి, రత్నకుమారి గారు నిజంగా రత్నమే, వేణు గారు 24 క్యారెట్టే బంగారమే అంటే
మరి ఖచ్చితంగా వాళ్ళకి వివాహం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకేం అభ్యంతరాలు లేవు కదండి? కందుకూరు పెద్దలు చేతులు ఎత్తట్లే. ఏం డబ్బులు లేదా మీకు? మరి చెప్పేదాకా ఎత్తరే మరి. మంచిది. ఓ అమ్మాయి తరపు వాళ్ళని ఎత్తమన్నారు, మమ్మల్ని కాదనుకుంటున్నారు వీళ్ళు. మంచిది, ఓకే, వెరీ గుడ్, మంచిది. మీరు ఇచ్చిన ఆ మంచి అభయం, కుడి చేయి చూపిస్తే ఏంటి అత అర్థం? అభయాస్తం. మరి వారిద్దరికి వివాహం చేయడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. వారు కూడా సిద్ధంగానే ఉన్నారు. సమయం చాలా అయిపోయింది, సాయంత్రం. మరి ఈ సమయంలో ఈ వివాహము నిమిత్తము పెండ్లి కుమారుని తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తెకి సంబంధించిన తల్లిదండ్రులు, దయచేసి మీరు కూడా త్వరగా సహకరిస్తే మిగిలిన కార్యక్రమం గాలిదం వచ్చే లోపల ఇక్కడ నుంచి మిమ్మల్ని పంపించేస్తాం. పెండ్లి కుమారుని తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు స్టేజ్ మీదకి రావాలి. స్టేజ్ మీదకి రావాలి. వాళ్ళు వచ్చే లోపల వివాహమును గురించి 2 మాటలు దేవుని దాసునిగా నేను కూడా చెప్తున్నాను. మొదటి మాట, భార్య భర్తలు ఇద్దరు గుర్తుపెట్టుకోవాలి. భార్య భర్తలు ఇరువురు తమ జీవితకాలం అంతయు ఒకరికొకరు తోడుగా ఎలా ఉండాలి చెప్పండి? నేను వానాకాలం అన్నాలు ఏం పట్టుకొని తిరుగుతూ? గోడుగు. అలాగునే నుండి 100 ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళిద్దరూ, అంటే 3వ కర్ర రాకముందే చేతిలోకి వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండాలి. తర్వాత కలిమి సంపద ఇవన్నిటిల్లో పరస్పరంగా ఉండాలి. 10,000 ఉంటే ఆ విషయం వేణుకు ఒక్కడికే తెలవకూడదు. రత్నకుమారికి కూడా మా ఇంట్లో 10,000 ఉన్నాయని తెలవాలి. అది పరస్పరం అంటే. ఓకే, మొదటిది అది. రెండవది, దేవుడు మానవుని ఎడల నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టు సహజ కోరికలు ఉంటాయి. ఏంటి? జిలేబీ తినాలి, ఏమండి, మైసూర్ బజ్జీ తినాలి, ఇలా కోరికలు ఏమైనా ఉంటే వారిద్దరే ఒకరినొకరు పంచుకోవాలి. అమ్మాయి కోరికలు తన భర్తతో చెప్పుకోవాలి, వేణు తన కోరికలు తన భార్యతో చెప్పుకొని వాటి విషయంలో దేవుడిని గుర్తుపెట్టుకొని పవిత్రంగా యుక్తిగా ఉండాలంట. చాలా తెలివిగా జాగ్రత్తగా వారి కోరికలను నెరవేర్చుకుంటూ అటు తల్లిదండ్రులకు ఇటు తల్లిదండ్రులకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య ఒక ఆమె వచ్చి చెబుతోంది, అయ్యగారండి మీరు ఏమంటూ పెళ్లి చేశారు, మా అబ్బాయి అంతకుముందు టిఫిన్ తెచ్చి ఇచ్చాడు నాకు, ఇప్పుడు వాళ్ళ ఆమెగా తెస్తాను నాకు తేవట్లేదు అంటుంది. అంతకుముందు ఎవరు తెచ్చారు? వాళ్ళ అమ్మగా తెచ్చి ఇచ్చాడు రోజు ఇడ్లీ. భార్య పెళ్ళైన కాడ నుంచి జాగ్రత్తగా ఉండమన్నారా మీరు చెప్పారా? నాకు తేటం మానేసిండి అయ్యా, ఆ ఇడ్లీలు అడ్లీలు అన్నీ ఆడకే తెచ్చిస్తాను, నాకేం తేటలేదు. వాళ్ళ కాదు, వాళ్ళయే వేళ్ళయే. వెరీ గుడ్, అలా జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా కుటుంబంలో పిల్లలు దేవుడు ఇస్తాడు. ఎవరిస్తారు పిల్లల్ని? దేవుడు. మీ ఇద్దరి దాంపత్య జీవితంలో దేవుడిచ్చిన పిల్లల్ని దేవునికి మహిమకరంగా జీవింపజేయాలి, నడిపించాలి. సంఘములోను ప్రభు భయభక్తులలోను జ్ఞానములోను వయస్సులను చక్కగా వాళ్ళు వలివ మొక్కల వల్ల ఎదిగేటట్లు ప్రభు సంఘంలో పెంచాలి. ఏమండి, కొంతమంది అంటున్నారు 18వ సంవత్సరం వచ్చింది పెళ్లి చేయమని కర్ర తీసుకున్నాంట. అంటే మైనారిటీ తీరింది, నాకు పెళ్లి చేస్తావా చెయ్యవా అని. ఎవరి మీదికి? తల్లిదండ్రుల మీదికి. మరి అలా పెంచితే మరి అలాగే ఉంటుంది. అదే దేవుని యందు భక్తిగా పెంచితే తల్లిదండ్రులు పెళ్లి చేసేదాకా అలాగే ఉంటారు. అప్పయ్య గారిని ఒకసారి పిలవండి ఇక్కడికి. మనవరాలు పెళ్లి చేసే వయసు అయింది, నిజమే కదా? మరి ఈ వయసులో కొడుకు పెళ్లి చేసుకుంటుండంటే అప్పయ్య గారు కొడుకు ఎంత ధన్యుడండి, అప్పయ్య గారు ఎంత మంచోడై ఉంటాడండి. మీరు చెప్పండి, నిజమే కదా? మాట్లాడరండి ఎవరు? చేతులు ఎత్తడం కాదు పద్దాక, ఇప్పుడు మాట్లాడాలా. ఏమండి, మన గ్రామ పెద్ద ఆయన, ఏమండి, అలా నా పెద్ద ఆయన ఎన్ని పెళ్లిళ్ళు చేసినా నేను వచ్చాక ఈ ఊరు ఇవాళ చేసుకుంటాడు వేణు పెళ్లి అంటే ఆ తండ్రి కొడుకుల బంధం, ఆ తల్లి కొడుకుల బంధం ఎంత మంచిదో చూడండి ఒకసారి. ఇప్పుడు వస్తారు స్టేజ్ మీదకి, తల్లిదండ్రులు రావాలి కదా. మీరు రావాలని నేను ఈ మాట చెప్తున్నా. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు స్టేజ్ మీదకి రావాలి. ఇది మూడవది. పిల్లలు దేవుడు ఇస్తారు, ఆ పిల్లల్ని దేవుని మహిమార్థమే పెంచాలి, క్రీస్తునందు భయభక్తులు విశ్వాసంలో పెంచాలి. మరి అలాగున్న పెంచే తల్లిదండ్రులుగా రాబోయే కాలంలో వేణు రత్నకుమారి ఉండాలి. బహుశా కందుకూరు కాబట్టి ఇదే నేను వచ్చి పిలుస్తా చర్చికి రమ్మని. మరి విజయవాడలో ఉంటారు వాళ్ళు, ఏమండి, ఉండే అవకాశాలు లేవు ఉద్యోగస్తులు కాబట్టి. ఎక్కడున్నా దేవుని మందిరంలో బిడ్డలను పెంచేలా ఉండాలి. నాలుగవది అనగా చివరిది. చివరి మాట ఏంటంటే వివాహము ఘనమైనదిగా దేవుడు ఎంచారు. ప్రపంచంలో ఉన్న దేనికన్నా, ఏమండి, అంబానీకి డబ్బున్న దానికన్నా
ఘనమైనది ఏంటి చెప్పండి? వివాహం గొప్పది, 100 ఏళ్ళు. ఈ వివాహ బంధములో మరి పెండ్లి కుమార్తె కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు, బంధుమిత్రులు అందరూ ఇటు చుట్టాలు అవుతారు. అలాగే పెండ్లి కుమారునికి సంబంధించిన చుట్టాలందరూ అటు చుట్టాలు అవుతారు. అంత ఘనమైన ఈ యొక్క సంబంధ బాంధవ్యాన్ని దేవుడు మరి సాంఘిక పరమైన అలాగనే మరి చక్కని స్థితిగతులు భూమి మీద ఒక ఆశీర్వాదకరమైన కుటుంబముగా దేవుడు కట్టబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఘనమైన కార్యక్రమములో మనమందరూ సంతోషంగా వారిని ఆశీర్వదించాలని దేవుడు తన ఏర్పాటుని ఈ విధంగా తెలియజేస్తూ వచ్చారు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను పిలిచి శాంతిసేపు అయింది. ఆ తల్లిదండ్రులు వచ్చిన దాకా ఏడే ఉండి ఇంకో పాట పాడుకుంటాం. నీ దాసుల మధ్యన సంఘము అలాగే కుటుంబాలు, బంధువులు, రక్త సంబంధుల మధ్యన మా తండ్రి వారి ఇరువురు భార్య భర్తలనుగా ప్రమాణములు చేయబోతున్నారు. మరి అలాగని మా భారతదేశ సాంప్రదాయ ప్రకారం మా తండ్రి మంగళసూత్ర ధారణ కూడా చేయబోతూ ఉంటున్నారు. ఈ కార్యక్రమాలన్నీ మీరు తోడుగా నడిపించి మహిమ పొందుమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఎప్పటికి రాలేదు చూసారా? కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. శృతిలయల సుమధుర గీతం, శృతిలయల సుమధుర గీతం. దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. రత్నకుమారి అనే అమ్మాయిని మీ కోడలుగా చేసుకోవడం ఇష్టమేనా? ఇష్టమేనండి. తర్వాత ఏమన్నా నక్షత్రాలు ఉంటాయా? చెప్పండి. మరి అదే సంగతి. లేవుగా? పరిశుద్ధమైన కార్యం నరుని మంచికై తన చేతులతో, నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం. కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం. మాత్రమే హత్తుకుని ఉంటావా? మోడుగానున్న
జీవితాలు మోడుగాను చిగురింపజేసే వసంతం కళ్యాణమే భోగం చేసుకుని జీవితకాలం అంతా ఇతడికి మాత్రమే భార్యగా ఉంటావా? వైభోగం కమనీయ కాంతులది అదే మాట్లాడలేదు వేణుకు మాత్రమే భార్యగా ఉంటుంది అది మరి మంచిది. మరి ఈ సమయంలో మీరు ఇరువురు ప్రమాణాలు చేసుకోవాలి. దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం భావమధురిమలు పొంగజేసేటి భావమధురిమలు పొంగజేసేటి రమణీయమైన చిత్రం ఇది మొదలుకునే మన జీవితకాలం అంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను దేనికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించు సంరక్షించి వైభోగం నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట అయ్యగారుల ఎదుట పెద్దల ఎదుట సంఘం ఎదుట నీ ఎదుట రత్నకుమారి ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణం మరి ఇదే జీవితాంతం ఉండేది. మిగతా అన్ని తారుమారు అయితే డ్రెస్సులు తారుమారు అయితే బంగారం తారుమారు అయితే ప్రమాణాలు ఉంటాయి. ప్రమాణం చేసావు, వెరీ గుడ్. చేతులు వదిలిపెట్టండి. నీ కుడి చేత్తో అబ్బాయి కుడి చేతి పట్టుకో. ఓకేనా? కావాలంటే రైట్. నాతో చెప్పండి. రత్నకుమారి అని నేను అమ్మ వినపడతా అందరికి? ఓకే ఓకే కంచె పర్లేదు దగ్గర వినపడదులే. ఓకే. రత్నకుమారి అని నేను వేణు అని నిన్ను ఇది మొదలుకొని జీవితకాలము దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని నీ ఎదుట దేవుని ఎదుట గురువుల ఎదుట సంఘం ఎదుట పెద్దల ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణం. వెరీ గుడ్. వీటికి మాత్రమే కట్టుబడి ఉండాలి. ఓకేనా? జ్వరం తగలగానే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఏమండి? కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర
సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థునిగా చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట గురువుల ఎదుట పెద్దల ఎదుట రత్న కుమారి ఎదుట ప్రమాణము చేయుచున్నాను. 3 తండ్రి యొక్కయు చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ దండను నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థునిగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట పెద్దల ఎదుట గురువుల ఎదుట వేణు ఎదుట ప్రమాణము చేయుచున్నాను. మరణము తప్ప మరి విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేమి ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణ
స్తోత్రములు 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 స్తోత్రములు. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ సాయంకాల వేళలో ఈ చక్కని వివాహాన్ని పరమందుండి మీరు జరిగించినందుకు కృతజ్ఞతలు. వివాహాలు అనేవి పరలోకంలోనే నిర్మించబడతాయి, అవి భూలోకంలో జరిగించబడతాయని సామెత చెప్పిన రీతిగా నిజమే. మీ అనాది సంకల్పంలో, మీ చిత్తంలో, ఏర్పాటులో ఉంటేనే ఇలా ఏ సమస్యలు లేకుండా వివాహాలు జరుగుతాయి తండ్రి. వీరిద్దరిని మీరు జన్మింపజేసి ఇరు తల్లిదండ్రులకు సమ్మతి కలుగజేసి ఇంత చక్కగా ఘనముగా మీ దాసుల ద్వారా ఈ వివాహాన్ని జరిగించినందుకై నీ పాదాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ సేవకులుగా ఇదిగో వీరిని మేము మనసారా దీవిస్తున్నాం తండ్రి. పరమందుండి మీరు దీవించండి. నీ రాకడ పర్యంతం వీరిద్దరూ కలిసి ఉండి ఇదిగో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అయా ఇదిగో ఈ లోకములో ఒక మంచి కుటుంబం, అనేకులకు మాదిరికరమైన కుటుంబంగా ఉండుటకు సహాయము దయచేయండి. అబ్రహాము శారా గారి వలె ఈ దినం అనేకులు ఎన్ని బహుమానాలు ఇచ్చినప్పటికీ గర్భఫలం అనేది కేవలం మీరిచ్చే బహుమానం కనుక మరలా ప్రభువా తండ్రి సంవత్సరమునకును లేదా బిడలు కోరుకున్న రీతిగా ఇదిగో మీరు గర్భఫలమునిచ్చి బిడలను మీరు దీవించండి. రెండు కుటుంబాలను ఆశీర్వదించండి. ఎలాంటి ప్రభువా మాటల దగ్గర సమస్యలు లేకుండా ఎల్లప్పుడూ నెమ్మది, శాంతి, సమాధానం వీరికి తోడుగా ఉంచండి. ప్రభువా నీకు స్తోత్రాలు. వీరికి కావలసిన అవసరతలన్నీ తీర్చండి. ఇదిగో కూడి వచ్చిన బంధువులందరినీ దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. వివాహం జరిగించిన దైవజనులను, వేదిక మీద దైవజనులను, ఈ గ్రామస్తులందరినీ దీవించండి. తండ్రి నీకు వందనాలు. మరొకసారి నూతన వధూవరులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరెల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లునట్లుగా నీకు మహిమ తెచ్చే బిడలుగా ఉండినట్లు వీరిని ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు,
మేలులతో సంతసించెదరు గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్లి నాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు పెళ్లి నాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం 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 ఒకరికి ఒకరను ఒప్పందంతో ఒకరికి ఒకరను ఒప్పందంతో వీడని పరిణయ అనుబంధంతో ఇరువురి మనసులు ఏకమైన ఈ శుభ సమయంలో ఇరువురి మనసులు ఏకమైన ఈ శుభ సమయంలో అనురాగానికి తెర తీసిన ఆనంద తరుణంలో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు యూ కాలం మారెను వేషం మారెను భాష మారిందిరా కాలగమనంలో మార్పు లేనిది ఫ్రెండ్షిప్ వేరురా వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రెండ్స్ లాగా జతకూడి బ్రతకాలిరా ఒడిదుడుకుల్లో ఓటమి గెలుపులు కలిసి సాగాలిరా పంచుకునే ఒక మనసుంటే బంధమవుతుందిరా ప్రేమతో అది పెంచుకుంటే ప్రాణంగా పెరిగేనురా ఎవరితో ఎవరికి ముడిపడి ఉందో ముందే రాసుందిరా జీవితాంతం కలిసి ఉండడమే వెడ్డింగ్ వేడుకరా అనుకోనివి జరగడమే కదా జీవితం అంటేను
Happy married life to you. Happy married life to you. Hey, ఒకరికి ఒకరను ఒప్పందంతో వీడని పరిణయ అనుబంధంతో మరువలేనిది ఓ వాసిపోనిది ప్రేమ ఒక్కటేరా వీడిపోనిది విలువ కట్టనిది బంధం ఒక్కటేరా రెండు గుండెల ఒకే ప్రాణమై ప్రేమ నిండి ఉందిరా కష్ట సుఖాల్లో కలిసుండాలని బాండు రాసుందిరా ప్రతిరోజు ఒక పండుగల బ్రతుకు పండాలిరా నిండు నూరెళ్ళు పండు వెన్నెలై నవ్వు చిందాలిరా నువ్వు వేరను నేను వేరను మాట మరవాలిగా ఒకే మాటగా ఒకే బాటగా అడుగు వెయ్యాలిగా కలయిక అన్నది మరచిపోలేని మధురమైన బంధం. Happy married life to you. Happy married life to you. ఒకరికి ఒకరను ఒప్పందంతో వీడని పరిణయ అనుబంధంతో ఇరువురి మనసులు ఏకమైన ఈ శుభ సమయంలో అనురాగానికి తెర తీసిన ఆనంద తరుణంలో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు యూ. 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 గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ. గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే చూస్తూనే మనసు వెళ్ళి నీ ఒళ్ళో అలగా నిలువెల్లా మారిపోయానే నీ నీడగా నిలువదు నిమిషం నువ్వు ఎదురుంటే కదలదు సమయం కనబడకుంటే నువ్వు వస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా
దూరమే చేశావే నన్నే నాకు కొత్తగా ఓ ప్రేమ గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే నీ పేరే పలవరించే నాలోని ఆశలు మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు తెరిచిన కనులే కలలకు నిలవై కదలని పెదవే కవితలు చదివే ఎన్నెన్నెన్నో గాథలున్న నీ భాషని ఉన్నట్టుండి నేర్పినావే ఈ రోజుని నీ జతలు క్షణమైన బ్రతుకును చరితగా మార్చేస్తుందమ్మా గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ అవి నావైపోవాలి నువ్వు నేనైపోవాలి అవి నావైపోవాలి నువ్వు నేనైపోవాలి నీ అందం చాపెళ్ళి నీ స్నేహం సిరిమల్లి నీ ప్రేమే విరజల్లి అవి నావైపోవాలి నువ్వు నేనైపోవాలి అవి నావైపోవాలి నువ్వు నేనైపోవాలి చేస్తాను నీ పూజలే నా దేవేరి నీ మాయలో మాయం అయి నీ రాకతో దొరికానని నీ ఊహలో ఉన్నానని నా ఊపిరే ఊయలుగిందని ఆకాశమే నాతో ఇలా తన అందం మించిన అందం నాకు సొంతమంటూ నిన్ను చూపిందే కళ్ళొక్కొచ్చేసింది దిల్లొక్కొచ్చేసింది కళ్ళొక్కొచ్చేసింది దిల్లొక్కొచ్చేసింది చిన్నారి వందేళ్ళు నాతోనే ఉంటాయిలే నీ
కళ్ళలో నీ కలలకి నీ నవ్వుతో రెక్కలిచ్చావని కాలాలని వారాలని నీ పేరుతో పిలుచుకుంటానని సంతోషమే మన సొంతమై దేశాలే చిరకాల భూలోకమంత ప్రేమలోన కొలువుందే ఏ మాయో చేసింది ఏ మంత్రం వేసింది ఏ మాయో చేసింది ఏ మంత్రం వేసింది కలల్లోనూ నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా గొడవలే పడనులే నీతో గొడుగులా నీడవుతానే అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తున్నే గుండెల్లోనా నిన్ను దచేసి గూడే కట్టి గుప్పాలెక్క చూసుకుంటానే గుండెల్లోనా సంతకం చేసి పైనోడితో పర్మిషన్ తెచ్చుకున్నానే గడవదే నువ్వే లేని రోజే బుజ్జమ్మా బుజ్జమ్మా ఒడవదే నీపై నాలో ప్రేమే బుజ్జమ్మా బుజ్జమ్మా నా చిన్ని బుజ్జమ్మా నా కన్ని బుజ్జమ్మా కరిగిన కాలం తిరిగి తెస్తానే నిమిషమో గురుతే ఇస్తానే బుజ్జమ్మా మిగిలిన కథనే కలిపి తెస్తానే మనకిక దూరం ఉండొద్దే బుజ్జమ్మా మనసులో కలిచిన చాలే చిటికెలో నీకే ఎదురవుతానే కనులతో అడిగి చూడే ఎంతో సంతోషం నింపేస్తానే గుండెల్లోనా నిన్ను దచేసి గూడే కట్టి గుప్పాలెక్క చూసుకుంటానే గుండెల్లోనా సంతకం చేసి పైనోడితో పర్మిషన్ తెచ్చుకున్నానే
బాలేవ వయ్యారమ్మా పలుకేమో బంగారమ్మా ప్రేమించే శృంగారమ్మా రమ్మంటే చిరుకోపమ్మా మహా పెంకె మగువలు మీరు ఎరుకేలి మీ తల బిరుసు మనసైతే మీ మగవారు ఇక ఆగలేరని తెలుసు నేడే ఈనాడే కరుణించి నన్ను చెలికాడే నేడే ఈనాడే కరుణించి నన్ను చెలికాడే Get it on and give it to me, la 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 la. Get it on and give it to me, whoa. Get it on and give it to me, la 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 la. Get it on and give it to me, whoa, ఆరు బయటిలా కన్ను గీటడం ఔరా మీకు మర్యాద కంటి సైగకే పైట జారడం అయినా తమకు బాగుందా పై పైకి పరిహాసమ్మా బెట్టంతా చలి కోసమ్మా పెదవుల్లో తరహాసమా అది కూడా ఓ వేషమా మహారాజ భోగులు మీరు మరి నాకు లొంగకపోరు పరువాల మేనక గారు నన్ను ఇంక విడిపోలేరు నేడే ఈనాడే కలిపింది కన్ను చెలితానే నేడే ఈనాడే కరుణించి నన్ను చెలికాడే ఆహా మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై మంచు తెరలే తెరుచుకుని మంచి తరుణం తెలుసుకుని నవ్వులే పూలే విరియగా. మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై
మాటల మధుని చూసి నాలో తరగని తహతహ దూకి నీకై తరగల పరుగులు తీసి చేరే వేగమిది. ఆరారు కాలాల వర్ణాలతో నీరాజనం నీకు అందించనా, 7 జన్మాల బంధాలతో ఈనాడు నీడు పండించనా. మరి తయారయ్యే ఉన్న వయ్యారంగా సయ్యత్తు ఒళ్ళోకి వాలంగా చూసుకొచ్చానమ్మా చూడు ఉత్సాహంగా చిన్నారి వన్నెల్ని ఏలంగా. ప్రతిక్షణం పరవశం కలగగా మనస పలకవే మధుమాసపు కోయిలవై, చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై. ఆడే మెరుపుల మెలికల జాన పాడే జిలిబిలి పలుకులమైన రాణి తొలకరి చిలుకులలోన తుళ్ళే తిల్లానా. వేగే తనువుల తపనలపైన వాలే చిరుచురు చెమటల వాన నీకే చిరుతిగ నరముల వీణ తీయని తాళానా. బంగారు శృంగార భావాలతో పొంగారు ప్రాయాన్ని కీర్తించనా. అందాల మందార హారాలతో నీ గుండె రాజ్యాన్ని పాలించనా. ఇక 1000 ఏళ్ళైనా నిన్ను విడిపోనంటూ ముమ్మారు ముద్దాడి ఒట్టేయనా. నువ్వు వెళ్ళాలన్నా ఇక వీలైనట్టు స్నేహాల సంఖ్యలు కట్టేయనా. కాలమే కదలక నిలువగా మనసా పలకవే మధుమాసపు కోయిలవై, చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై. మంచు తెరలే తెరుచుకుని మంచి తరుణం తెలుసుకుని నవ్వులే పువ్వులై విరియగా. కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకే రావమ్మా. చల్లనైన ఓ ప్రేమ చందమామల రామ, తీయనైన ఓ ప్రేమ తేనె వానల రామ. ఎదలో ఊయలుగు మా హాయి రాగమా వేయి కలల చిరునామా ప్రేమ. స్వాతి చినుకుల సందె వెలుగుల కొత్త వరదల రామ ప్రేమ. కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకే రావమ్మా. జూమియలా 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 జూమియలా. అందమైన బంధనాల వరమ వందనాల చందనాలు గొడువ కలి తీరగా ఓడే చేరుమా. సున్నితాల కన్నెలేత నడుమ కన్నుతోనే నిన్ను కాస్త తడిమ ఇది తీరుగా ఎదమిటుమా. సాయం కావాలన్నది ప్రాయం ఓ ప్రేమ. చేయందిస్తారా మరి సరదా పడదామా. నీ వెంటే నీడై ఉంటా నిత్యం ఓ ప్రేమ. కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకే రావమ్మా.
ఈడు వనమా వేడి వేడి వేడుకోలు వినుమా వయ్యారాలలో విడిది చూపుమా ఆగలేని ఆకతాయి తనమా వేగుతున్న వేగమాపతరమా సుతారాలతో గతై చేరుమా తీరం చేరుస్తున్నది నీ నవ్వేనమ్మా భారం తీరుస్తున్నది నువ్వే లేవమ్మా నా ప్రాణం నీవే అంటే నమ్మాలే ప్రేమ కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకే రావమ్మా సందనైన ఓ ప్రేమ చందమామల రామ తీయనైన ఓ ప్రేమ తేనె వానల రామ ఎదలో ఊయలుగుమా హాయి రాగమా వేయి కలల చిరునామా ప్రేమ స్వాతి చిలుగుల సందె వెలుగుల కొత్త వరదల రామ ప్రేమ